అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపారాలపైన ఈడీ సోదాలు సహజంగానే మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇంటిపైన నిన్న ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఖరీదైనటువంటి వాచ్‌ని, ఖరీదైనటువంటి కొన్ని వస్తువుల్ని, దాంతోపాటు కొంత క్యాష్‌ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అయితే నిన్న ఈడీకి సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 ప్రత్యేక బృందాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి నివాసం పైన, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం పైన, ఆయనకు సంబంధించిన ఫార్మా కంపెనీల పైన, రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఏకధాటిగా సోదాలు నిర్వహించింది. బీఎస్ఎఫ్ జవాన్ సంబంధించిన సిబ్బందితో కలిపి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతో కలిపి ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈడీకి సంబంధించిన సోదాలు నిర్వహించే తరుణంలో కొన్ని వాస్తవమైన విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. అయితే హర్షారెడ్డి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఉన్నాడో హర్షారెడ్డికి సంబంధించి చాలా విలువైనటువంటి, చాలా ఖరీదైనటువంటి 5 కోట్ల విలువైనటువంటి 7 వాచ్లను ఈడీ సోదాల్లో బయటపడ్డాయి. అయితే ఈ వాచ్లకు సంబంధించి అక్రమంగా హవాలా ద్వారా వేరే దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి రప్పించారని చెప్పేసి కూడా ఈడీ చెప్తుంది. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ వాచ్ల్ని కూడా పట్టుబడినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కొంతమంది ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఆయన స్నేహితులకు కానివ్వండి, ఈ ఖరీదైనటువంటి వాచ్ల్ని కూడా గిఫ్ట్లుగా ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి కూడా ఈడీ చెప్తుంది. అయితే ఒక్కొక్క వాచ్ ఖరీదు దాదాపు సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి చెన్నైకి చెందినటువంటి కొన్ని కంపెనీలు కానివ్వండి, కర్ణాటకకు చెందినటువంటి కొన్ని కంపెనీల్లో అక్రమంగా కొన్ని లావాదేవీలు నిర్వహించారు. 100 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని హవాలా ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా చేశారని చెప్పేసి హర్షారెడ్డి పైన కూడా ఒక అభియోగం మోపడింది. దానికి సంబంధించి కూడా ఈడీ విచారణ చేస్తూ ఉంది. ఈ కేసులకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెడకు చుట్టుకునే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే మాత్రము గతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, ఇప్పుడు ఎందుకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అలాగే ఆయన కంపెనీలకు సంబంధించి లావాదేవీలు ఎలా జరిగినాయి అనేటువంటి అంశాలపైన అన్నింటినీ కూడా ఈడీ సునిశ్చితంగా పరీక్షిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ఈ పొంగులేటికి సంబంధించి గతంలో అంటే ఎన్నికల సమయంలో కూడా ఆయనకు సంబంధించి ఐటీ రైడ్స్ జరిగాయి. ఆయన పార్టీకి సంబంధించి కానివ్వండి, ఆయన కొంతమంది వ్యక్తులకు కూడా ఎన్నికల సమయంలో డబ్బులు సరఫరా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆయన పైన కూడా దాడులు చేసినటువంటి ప్రక్రియను కూడా చూసాం. ఆ నేపథ్యంలోనే దాదాపు 10 కోట్ల వరకు లిక్విడ్ క్యాష్ని కూడా ఈడీ సోదాలు చేసుకున్నట్టు మనకి విషయం కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో, మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పైన ఈ మేర దాడులు జరగడం, ఆయన పైన ఈ మీద ఐటీ రైడ్స్ జరగడం అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతూ వస్తుంది. ఇక మరోవైపు దీన్ని రాజకీయ కోణంగా మార్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. రాజకీయ కోణంగా బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కామెంట్స్ కూడా చేస్తుంది. ఆయన ఇంట్లో జరిగినటువంటి సోదాలకు సంబంధించి కానివ్వండి, ఆయన కంపెనీలో జరిగినటువంటి సోదాలకు సంబంధించి అక్రమంగా ఏవైతే డబ్బులు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, దాంతోపాటు ఆయన కుమారుడు ఏవైతే కోట్ల విలువ చేసేటువంటి వాచ్లు కొన్నటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటికీ కూడా రాజకీయ కోణంగా మారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన శాఖలకు సంబంధించి ఏమైనా అవినీతి జరిగిందా అనే దానిపైన కూడా ఈటీకి సంబంధించిన వివరాలు కూడా సేకరించాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు అంటే అఫీషియల్గా ఎంతవరకు క్యాష్ను స్వాధీనం చేసుకున్నాం, ఎంతవరకు నగదును స్వాధీనం చేసుకున్నాం, అక్కడ విలువైన వస్తువులు ఏమేమి ఉన్నాయి, ఎందుకు రైడ్స్ నిర్వహించాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఎక్కడా కూడా ఐటీ కానీ ఈడీ కానీ ఎక్కడా కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి లేదు. గోప్యంగా మాత్రమే, అంటే ఒక మంత్రి కొడుకు నివాసంలో మాత్రమే మేము ఈడీ సోదాలు చేస్తుందని మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడా కూడా అది పొంగులేటికి సంబంధించినటువంటి కుమారుడి నివాసం అనేది కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ వాస్తవానికి చూస్తే వాళ్ళు రైడ్ చేసినటువంటి ప్రాంతాలు కానివ్వండి, వాళ్ళు రైడ్ చేసినటువంటి కంపెనీలు కానివ్వండి, వాళ్ళు రైడ్ చేసినటువంటి ఇల్లు కానివ్వండి, అవన్నీ కూడా పొంగులేటికి సంబంధించినవి. కాబట్టి ఖచ్చితంగా పొంగులేటికి సంబంధించిన ఇష్యూ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి కొడుకు చేసినటువంటి హవాలాకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవి కాస్త పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. దీంతోపాటు దీన్ని రాజకీయ కోణంగా ఇతర పార్టీలు వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పొంగులేటి దీని మీద రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది బయట పెడతారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ హర్షారెడ్డి చేసినటువంటి ఈ ఇష్యూ కాస్త పొంగులేటికి రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది.